నమస్తే అండి. ప్రస్తుతం నేను బోడుప్పల్లో ఉన్నాను. ఇక్కడ నాతో పాటు నా పక్కనే ఉన్నారు సీనియర్ కరాటే మాస్టర్ అండ్ యోగా గురువు కూడా సురేందర్ సార్ ఉన్నారు నాతో పాటు. ఆయన ఒక యాత్ర చేయటానికి సంకల్పించారనమాట. అది సైకిల్ యాత్ర. ప్రస్తుతము సమాజంలో అమ్మాయిలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి టెక్నాలజీ పెరిగింది, చాలా అభివృద్ధి చెందుతున్నాం మనందరం కూడా. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందున్నారు. అయినప్పటికీ కూడా అమ్మాయిలపై అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. అందుకే ఒక సీనియర్ కరాటే మాస్టర్గా అమ్మాయిలందరికీ కూడా ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి కరాటే నేర్పాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన సైకిల్ యాత్రను చేపట్టారు. ఆయనకి 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల వయసులో ఉప్పల్ నుంచి, అంటే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బోడుప్పల్ నుంచి వరంగల్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ వస్తారనమాట. ఆయన సంకల్పించారు ఈ వయసులో కూడా అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి చెలించిపోయి ప్రతి అమ్మాయి కూడా కరాటే నేర్చుకుంటే బాగుంటుంది, ఆరోగ్యం కోసం యోగా నేర్చుకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ యాత్రని ఆయన చేపడుతున్నారు. ఈ యాత్రకి సంబంధించినటువంటి వివరాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ముఖ్యంగా యావత్ ప్రజానీకానికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎం సురేందర్, బోడుప్పల్ వాస్తవ్యుణ్ణి. సో కరాటే అండ్ యోగా గురుని. గత 45 ఏళ్ళుగా కరాటే నేర్పిస్తూ యోగా నేర్పిస్తూ ఉన్నాను. గతంలో నేను రైల్వే డ్రైవర్గా కూడా రిటైర్డ్ అయ్యాను. సో ఈ జీవితకాలము ఉన్నంత మట్టుకు ఏదో ఒకటి సాధించాలి, పిల్లలకు ఒక విద్య నేర్పించాలి అనే ఒక సంకల్పంతో సైకిల్ పైన నా ఏజ్కి ఒక సైకిల్ యాత్ర అనేది మొదలుపెట్టి ప్రతి ఇంట్లో ఒక కరాటే అమ్మాయి ఉండాలి, ఒక యోగా అమ్మాయి ఉండాలి. ముఖ్యంగా అంటే ఈ రోజులలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్లో పుట్టిన చిన్న బేబీ కూడా ఇంటికి వస్తుందా అన్న నమ్మకం లేదు. ఆ తర్వాత అమ్మమ్మ ఏజ్ వయసు, అంటే రేపు కాలం చేసి అమ్మ కూడా బయటికి వెళ్తే కూడా ఇంటికి వచ్చే సమస్య కనబడట్లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రజానీకానికి కోరుకునేది ఏమంటే, నా విన్నపం కూడా అనుకోండి, కోరుకునేది ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళకు ఒక యుద్ధ కళ, ఇది మేబీ కరాటే, కుంగ్ఫు, జూడో ఏదన్నా సేఫ్టీగా తను వెళ్ళి సేఫ్టీగా తిరిగి రావాలనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రి నేర్పించాలి. ఆరోగ్యం కోసం యోగా నేర్పించండి, ఆత్మధైర్యం, మరి తనకు తను కాపాడుకునే ఒక యుద్ధ కళ నేర్పించాలి. ప్రతి తల్లిదండ్రులు నేర్పిస్తే కానీ తను నేర్చుకుంటే మీరు కూడా ధైర్యంగా ఉంటారు. ఎలా ధైర్యంగా ఉంటారు? మా పాప వెళ్ళింది, తను కరాటే వచ్చు, సేఫ్టీగా ఇంటికి వస్తుంది అన్న ఒక భావనతో దే ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఏమండి పాప ట్యూషన్కి వెళ్ళి రాలేదు, భయం ఉంది అంటే ఆ భయం అట్లనే ఉండిపోతుంది. కానీ మాలాంటి సీనియర్ మాస్టర్కు బోలెడు మంది ఉన్నారు. చాలా కరాటే, కుంగ్ఫు, బాక్సింగ్, తైకొండో, జూడో చాలా ఉన్నాయి. కానీ నా మట్టుకు నేను ముందుకు వచ్చాను. ఈ ప్రయాణంలో కొంతమంది మారి ఆ పిల్లలకి కరాటే అనే విద్య లేదా కుంగ్ఫు ఏదన్నా ఒకటి సేఫ్టీగా ఆ యుద్ధ కళ నేర్పిస్తారన్న ఒక ఆశయంతో అందరినీ చేతులెత్తి నమస్కరించి ప్రతి తల్లిదండ్రులు కూడా నా విన్నపాన్ని ఆలకించి మీ పిల్లలను మీరు సేఫ్టీగా పెంచుకోండి అనేది నా కోరిక ఉన్నది. చేశారు. ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అగత్యాలు కాపాడాలి అనుకుంటే మీరు కంపల్సరీగా దయచేసి చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను, మీరు ఆ కరాటే యుద్ధ లేదా కుంగ్ఫు ఏదో ఒకటి అమ్మాయిలకు నేర్పిస్తే అటు ఆరోగ్యంగా ఉంటారు, తనకు తను ధైర్యంగా ఉంటుంది, ఇంకొక ఆడపిల్లలకి సపోర్టెడ్గా కూడా ఉంటారు. మీరు ఇప్పుడు 65 సంవత్సరాలు, మీకు ఈ వయసులో సైకిల్ మీద వరంగల్ వరకు అంత దూరం వెళ్తూ ఉన్నారు. అంటే కరాటే గురువు అంటేనే, కరాటే కోచ్ అంటేనే అంటే అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు మీరు. మీకు కూడా అంత ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టే ఈ యాత్రను చేపట్టారని తెలుసు. కానీ ఈ వయసులో మీకు శరీరం ఎలా సహకరిస్తుంది, ఏంటి, ఎలా వెళ్తారు? అమ్మా, నేను భగవంతుని నమ్ముకున్నాను. ఆ తర్వాత ఏమంటే నన్ను వెనకాలండి తట్టి ప్రోత్సహించే నా వాళ్ళు ఉన్నారు, నా కాలనీ ప్రజలు ఉన్నారు, నా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. లైక్ మై సన్, మా కాలనీ సెక్రటరీ గారు కానీ బాబాయ్ నువ్వు ఈ వయసులో చేస్తున్నావు, మేము చెక్కమా చేస్తాం మీరు చేయండి అంటే ప్రతిది కూడా అమ్మ ప్రోత్సాహం అనేది లేకుంటే, నేను కూడా అమ్మ నా మనవరాలతో ఆడుకునే వయసు నాది అయినా కూడా పర్వాలేదు, ఇంకొక మనవరాల కోసం నేను త్యాగం చేయాలి, నా విద్య త్యాగం చేయాలి, ఆ మనవరాలు ఇట్లా కావాలి అన్న ఆ సంకల్పంతోనే నేను బయలుదేరుతున్నానమ్మా. అది నా ఉద్దేశం. ఇంకా ఏమంటే అమ్మా, దీనికి నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, మహేశ్వరరావు అని. ఈజ్ అ యోగా అండ్ కరాటే గురు ఫ్రమ్ వరంగల్.
ఆయన యోగా నడిపిస్తున్నాడు, కరాటే నడిపిస్తున్నాడు. ఆయన సంకల్పం కూడా ఇదే, ప్రతి ఇంటికి మన విద్య వెళ్ళాలి అన్న సంకల్పంతో ఓహో ఆయన వేరే పనులలో ఉండేసి నేను ఆయన ప్లేస్లో కూడా నేను ఇద్దరం కలిసి ఒకే ఆత్మగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మేము బయలుదేరానమ్మా. అది ఆ భగవంతుడి దయ వలన క్షేమంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరీగా చెప్పుకోవాలి అని అంటే ముఖ్యంగా కంపల్సరీగా మళ్ళీ చెప్తున్నాను, నా వయసుకి కూడా దయచేసి మీరు మీ ఆడపిల్లల్ని మీరే కాపాడుకోండి. ఎవరి మీద నమ్మకం లేదు. ఒక శ్రీశ్రీ గారు అన్నారు, ఏమన్నారు అప్పుడు, ఎవరో వస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని అన్నారు. కాబట్టి దయచేసి మీరు నేర్చుకోండి, నేర్పించండి. ఇంకొకటి కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది. తర్వాత ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా స్నేహితుడు మేమిద్దరం మా గురువు శ్రీనివాసన్ గురువు దగ్గర శిక్ష పొందాం, మహేష్ గౌడ్ గారు. సో వారికి కూడా విన్నపం, మీ టీవీ ఛానల్ ద్వారా విన్నపం, చేతులెచ్చి నమస్కారం ఇస్తున్నా బ్రదర్, నువ్వు ఈ పెద్ద పొజిషన్లో ఉన్నావు, దయచేసి ప్రతి స్కూల్లో ప్రతి ఆడపిల్లకి నేర్పించాలి, యుద్ధ కళ అనేది నేర్పించాలి అని ఒక జీవో పాస్ చేసి మీరు స్టాంప్ ఇస్తే వెనకాడుగు వేరు. ఎందుకు ఈ బాధ చెప్తున్నానంటే మేము ఇంత సీనియర్ ఉండి మేము కరాటే నేర్పిస్తాము పిల్లలకంటే చదువే ఎక్కువైపోయిందండి, కరాటే మాకు అక్కర్లేదా అని ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు. వాడికి ఎంత బాధతో బయటికి వెళ్తున్నాము. అది మీరు గమనించి ఆ జీవోని ఒకటి కంపల్సరీ మన పక్క రాష్ట్రమైన దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారు ఒక న్యూస్లో చెప్పారు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామని. కానీ మన దగ్గర ఎక్కువ కనబడుతుంది. ప్రతి నెలకు ఒక 3 టోర్నమెంట్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఆలోచించండి, ఒక జీవో పాస్ చేయండి. ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇప్పుడు గురువుగా ఒక పెద్దగా కూడా భావిస్తున్నారు యాక్టర్ సుమన్ గారు, అటు భానుచందర్ గారు కూడా ఇప్పుడు ఈ కళని పెద్దగా పెంచాలి అని ఈ మధ్యలోనే కలిస్తే, బ్రదర్ ఆల్రెడీ మీరు ఇంత ఏజ్లు ఉన్నారు, ఎలా పోతున్నారు అంటే, లేదు బ్రదర్ కంపల్సరీ వెళ్ళని వాళ్ళ బ్లెసెస్ కూడా దొరికాయి. వాళ్ళకు కూడా సుమన్ గారికి మరి అలాగే భానుచందర్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నాతో పాటు నా సీనియర్ స్టూడెంట్స్ కూడా అటు శ్రీధర్, శ్రీకాంత్, వినోద్ వీళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటే ఒక మాస్టర్ అనుకుంటే మాస్టర్ కమ్ బాబాయ్ అంటారు, బాబాయ్ నువ్వు బయలుదేరండి, ఇంత ధైర్య సాహసాలు ఉన్నాయి కాబట్టి బయలుదేరండి, వెనకాల ఒక టీం వర్క్ మనం వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం. అదే పొలిటికల్ వాళ్ళు ఏ రకంగా ఇంటింటికి వెళ్ళి ఓట్లేయండి అంటే అలాగే మనం అడుక్కుందాం అనేది ఒక సంకల్పం అమ్మ. మీకు కూడా మా ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. కంపల్సరీగా మీరు అది విజయవంతం చేసి తిరిగి వస్తారు, నాకు తెలుసు ఆ విషయము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల మీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎన్నో రివార్డులు కూడా రావటం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా యోగా కావచ్చు, కరాటే కావచ్చు, కరాటే కాంపిటీషన్స్ కావచ్చు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక ఈ యాత్రలు అనేటటువంటివి ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇది కూడా విజయవంతం ఇంకా అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ముఖ్యంగా అనుకుంటుండే ఏమమ్మంటే ఐఎమ్ ఫస్ట్ పర్సన్, ఈ యాత్రకి నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటున్నా. అవును నేనే, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్ నేనే ఫస్ట్. దయచేసి నా జూనియర్ సీనియర్స్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలి, మీరు కూడా మీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాలని మరి ఒకసారి వేడుకుంటున్నాను. ఎస్బీఆర్ కాలనీ సెక్రటరీ సార్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సురేందర్ సార్ సీనియర్ కరాటే మాస్టర్ అండ్ యోగా గురువు. ఇక్కడి నుంచి ఆయన సైకిల్ యాత్ర చేపడుతున్నారు 25 సంవత్సరాల వయసులో. మీ సపోర్ట్ కూడా చాలా ఉందని చెప్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? Myself, I am Mahesh. I am the secretary of this colony. Being I am secretary here, I am very proud of. He belongs to our colony. We are also be with Surender Master. We are called like a father here because of he is a elder person as well as he is a guru. So we are very proud of all the senior citizens among the Surender sir is here now. See here, this is the measurement of the safety measures and the as well as the health measures also here. See, our bodies consist the total 37.2 trillion cells and our blood pH is 7.4, which is we are taking in intake material is called the total acidic material. Because of that, so many people there is no any age criteria, even though they are getting the diabetic and the heart attacks. Okay, we can see that we have to protect our girl child, the Beti Bachao. We can see that, but we have to see the which is the ruling is there, the same party in those states. We can't find out the good safety. Okay, he told that we have to take our safety ourselves only. That is a good. That is the God's words actually. See, today we have to prevention is the better than cure.
You have to prevent first of all, which is we are taking the material, how to generate our body energy. See, 37.2 trillions is there. Every cell is like a doctor. Our body is like we have to take the any medicine. Medicine can make it the wake up our cells only in our body through yoga. It can be evaporate that, which is the our bad evils in our body. See, come to our girl child, we have to see that. Okay, moreover, all fathers and the mothers nowadays, we can't treat any difference in between the boys and girls. Even what happened in the society, those people not find out that is. See, they give the priority, which is the given the freedom to girls and the boys. Some difference is there. We have to see the equal of the girls and boys. There is no any difference because we have to giving the any coaching or anything or karate like that. We have to give the girl child also. Moreover, give the girl child only because of so many we have to see the so many harassments and the atrocity outside on the girl child. Okay, we are very proud of being a 65 years guy, even though 65 years young guy. We have to say that actually. So we are very proud of the gods and all elders and the all disciples blessings on the Surender Master. Really, we are fortunate to see this cycle marathon to the up to Warangal. See, nowadays you have to send the any boy take at least milk packet from the kirana shop. He'll take the bike nowadays. We can't walk to the even go to the or weekly market. Have to buy using the bike. Nowadays you're going to like that now. Okay, it's God's grace maybe to getting that much of the health and the courage and awareness. Anyway, we are very happy. Be with you, your channel also, to protect and the propagate our ideas. మీరే చెప్పారు కదా ఫాదర్ అని మా ఫాదర్ అని మా నాన్నగారు. See, first of all, you told that he is my son. Okay, I am the elder son of like Surender Master. Madam, thank you. You are given to this opportunity to propagate to this activity to our world. Thank you, madam, as well as the wish you our master get into reach the very happy. I told first of all to take the 2 or 3 arts in between the area because of some students will be gathered there and you have to give the good message to them. Because of I told the message that is difference between the master told that because of the age perspectively the receiving capacity is different from that. According to that age group, okay, is looking like Rabindranath Tagore or Sai Baba or anything, it is also some more fetching to give the message. Okay, our elders also attended here, Raghuram sir and Nitya Puja sir, we are also treated as a fathers are here now. On their words of the advices, we are running this colony here actually. Okay, we are very fortunate. See, like as so many members are doing their jobs here, they are far away to the some district areas. We are left our father and mother there, and we treat these guys as a fathers and mothers to us. Every time we are taking blessings from them, as well as the Surender Master. Thank you all of you. It's a God's grace to be here today. Thank you, sir. Thank you very much, sir. ఎస్బీఆర్ కాలనీ అడ్వైజర్ రఘురామ్ గారు ఉన్నారు. సురేందర్ సార్ సైకిల్ యాత్రకు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. 65 సంవత్సరాల వయసులో ఎంత యాక్టివ్గా సైకిల్ యాత్ర చేపట్టారు. ఏంటి అసలుకి సీక్రెట్ ఏంటి? మీరు కూడా అంటే రోజు యోగాకు వస్తున్నారు, ఇక్కడ మీరు కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. సీక్రెట్ ఏంటి? ఏముందమ్మా, మనకు ఇప్పుడు హ్యూమన్ బాడీ మన శరీరము పంచభూత నిర్మితం. మన శరీరాన్ని ఎంత వాడకుండా ఉంచితే అది లేజీగా తయారైపోద్ది అని నా అభిప్రాయం. దాన్ని యాక్టివ్గా పెడితే దాన్ని రోజు యాక్టివేషన్ ఉంటాయి. అంటే యోగా చేయడం వలన, ఈ కరాటే చేయడం వలన, ఇప్పుడు చిన్నవాళ్ళకు చిన్నపిల్లలకు చిన్న వయసు నుంచే కరాటే అలవాటు చేస్తూ ఉన్నాం అనుకో, వాడి బాడీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. వాడు ఒక మంచి దీనికి రాగలుగుతాడు. మొదటి నుంచి కూడా లేజీగా ఉండిపోతే లేజీగానే ఉండిపోతారు వాళ్ళు. సో అదేవిధంగా మరి మాస్టర్ గారు ఫ్రమ్ ది బిగినింగ్ కూడా చేస్తూ ఇంత స్టామినా ఉన్నది ఆయన కాబట్టి ఈ 65 ఏళ్ళలో కూడా. కానీ కొంతమంది ఏమో అబ్బా నాకు 65 ఏళ్ళు వచ్చేసినాయి అని అనుకున్నారంటే వాళ్ళు నెగటివ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళు అటు పోయడానికి ఇంత ధైర్యం చేయడానికి ఇచ్చేయరు అని నా అభిప్రాయం.
కానీ మాస్టర్కు మేము కూడా చెప్పినాం, మాస్టర్ మీరేమో సైకిల్ మీద వెళ్తా అని అంటున్నారు, ఇప్పుడు వరంగల్ వెళ్ళి రావడము భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని రావడం అంటే 150 + 150 300 కిలోమీటర్స్. ఇప్పుడు ఇందాక మహేష్ బాబు చెప్పినట్టు ఎంతో కూరగాయలకు పోయామంటేనే ఇప్పుడు పిల్లలంతా ఏమంటే అంకుల్ డాడీ బైక్ ఇస్తే పోతానని బైక్ తీసుకొని తిరుగుతున్నారని సైకిల్ ఎవరు నడిపిస్తలేరు ఈ రోజుల్లో. మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు సైకిల్ మేము కూడా నడిపించిండొచ్చు, బట్ ఇప్పుడు కూడా మేము నడిపించాలంటే మాకు దమ్ము వస్తుంది మాత్రం కాదు. బట్ ఈవెన్ దెన్ ఈ మాస్టర్ మాత్రం ధైర్యం చేసి వెళ్ళడమే కాకుండా ఆయన అభిప్రాయం ఏంటంటే మనం ఒట్టి పోయి లెక్చర్ ఇచ్చి వస్తే కాదు, మనం ప్రాక్టికల్గా పోతూ మధ్యలో కలిసిన వాళ్ళకి కూడా కన్విన్సింగ్ చేస్తూ పోతే బాగుంటుంది అని ఆయన యొక్క అభిప్రాయం. ఒకటి చూసిన వాళ్ళకు కూడా అబ్బా ఇతను ఎక్కడి నుంచి వస్తుండబ్బా, బోడుప్పల్ హైదరాబాద్ నుంచి సైకిల్ మీద వస్తున్నాడే, ఆమె యోగా మాస్టర్, అమ్మ నిజమే కదా. దానిలో ఒక రకమైన వెయిట్ వస్తుందమ్మా ఒక చెప్పడంలో. ఉట్టిగా మామూలుగా స్టేజ్లో ఎక్కి లెక్చర్ ఇచ్చడం వేరు, ఇంత ప్రాక్టికల్గా ఇట్లా పోతూ చెప్తున్నాడు, అరే ఆ సార్ చెప్పిండు అని కొంత స్పందన ఎక్కువైతే ఆయన ఏమంటాడు, 100 మందికి మనం చెప్తే 1000 మందికి మనం చెప్తే ఒక 10 మంది 20 మంది అందులో వచ్చినా సరే 10% 20% అందులో వచ్చినా కానీ నేను చేసిన శ్రమకు నేను చేసిన దీనికి ఫలితం వచ్చింది అని అనిపించి సంతోషిస్తా అంటున్నాడు. ఆయన ఉద్దేశం అదే అన్నమాట. అందుకనే ఇతను కనిపెట్టి ఇతను ఇది చేద్దాం అనుకునేది ఇది ఒక బృహత్ కార్యము, ఇది సక్సెస్ఫుల్ కావాలని ఎంత ఉత్సాహంగా మాస్టర్ వీడికి వెళ్తున్నాడో అంతకంటే ద్వినీకృతమైన డబుల్ ఉత్సాహంతో మళ్ళీ తిరిగి రావాలని మేము ఆశిస్తున్నామమ్మా. ఇప్పుడు వాళ్ళ మమ్మల్ని కూడా రమ్మనంటారే పోయి కొంచెం మనం కొద్దిగా టైం అన్న ఎంకరేజ్ చేసి అన్న వద్దాం, అట్లీస్ట్ మనం చేయలేకపోయినా చేయించే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నాకు మంచిగా ఉంటుంది కదా, పుణ్యం పురుషార్థం దక్కుతుంది అని నా అభిప్రాయము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ధన్యవాదాలు సార్. మీరు కూడా ఇలానే యోగా చేస్తూ యాక్టివ్గా ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ పేరు సార్? నిత్య పూజయ్య. నిత్య పూజయ్య. సురేందర్ మాస్టర్కి మీరు శిష్యులని మేము విన్నాము. ఎప్పుడు నేర్చుకున్నారు? యోగా నేర్చుకున్నారా, కరాటే నేర్చుకున్నారా? యోగా నేర్చుకున్నానమ్మా. యోగా నేర్చుకున్నాను. యోగాలో చాలా వరకు మెలకువలు నేర్చుకున్నా. నేను ఆరోగ్యంగా చాలా లైట్గా ఫీల్ అయినాను. నా బాడీతో కూడా మానసికంగా కూడా కొంత ఇది వచ్చేసింది మార్పు. ఒక లబ్ధిదారుని మా గురువుగారితో. ఆయన ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు, ఆ భాగ్యాన్ని పంచే గురువుగారు. ఇప్పుడు సైకిల్ యాత్ర చేపట్టారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ సైకిల్ యాత్ర అనేది కొందరు అనుకోవచ్చు ఏదో సైకిల్లో పోయి ఏదో చెప్పేసి రావడం ఇంత శ్రమ ఎందుకు అని కొందరు అభిప్రాయం. ఇప్పుడు మన పెద్ద పెద్ద మినిస్టర్లంతా లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఎవరి మీద రాజకీయం కాదు కానీ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి అందరి కష్టాలు తెలుసుకున్నాడు. తెలుసుకోవడంలో ఆయన ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కొంత అనుభవం ఆయనకు వచ్చింది. వచ్చిన పబ్లిక్ను కూడా ఆకర్షించగలిగినాడు. ఎందుకు ఆకర్షించగలిగినాడంటే పరిపాలించాలంటే జనం కావాలి. జనం ఉన్నప్పుడే పరిపాలన ఉంటుంది, దాని ఫలాలు అందుతాయి. ఇది కూడా అలాంటిది. ఇది ఒక మోతాదు, అది ఒక మోతాదు. కానీ ప్రతి రిటైర్మెంట్, నేను కూడా రిటైర్మెంట్ దూరదర్శన్లో రిటైర్డ్ అయినాను, ఇంజనీర్గా చేసి మన రామంతపూర్లోనే. అయినా కూడా రిటైర్మెంట్ అయినా ప్రతి ఒక్కరికి ఎలా గడపాలి టైం, ఎలా సద్వినియోగం చేసుకోవాలి. రోజంతా ఖాళీగా పోతుంది, వేస్ట్ అయిపోతుంది నా లైఫ్, ఏం చేయాలనే తలంపు మొదలవుతుంది చాలామందిలో, 90%. అలా ఏం చేయక తోచక కొంతమంది అలాగే ఉండిపోతారు. సారు ఉద్యోగం చేస్తూనే గురుగారు ఒక పార్ట్ టైం జాబ్గా దీన్ని పెంచి పోషించుకుంటూ అందరికీ ఎగ్జాంపుల్గా నిలుస్తూ తర్వాత దాన్ని ఒక వృత్తిగా స్వీకరించినాడు ఆచార్యుడిగా. ఈయన కింద కొంతమంది ఇన్స్ట్రక్టర్లు, చాలామంది శిష్యుగణాన్ని తయారు చేసుకున్నాడు. ఒక పుణ్యం సంపాదించుకున్నాడు. అందరూ సంపాదిస్తారు కోట్ల కంటే గొప్పది ఇది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా. ఆ మహాభాగ్యం అందరికీ ఎంతమందికి ఉంది? ఒక 100 మందిలో 50 మంది చూస్తే 50 మంది కంప్లైంట్లే. ఆరోగ్యం ఎక్కడుంది? శరీర చలనం లేదు, తగిన వ్యాయామం లేదు, డబ్బులు అయితే కూరుతున్నాయి కోట్లు, కానీ ఆరోగ్యం లేదు, ఉత్సాహం లేదు, మానసిక ఉల్లాసం లేదు. ఆ రెండు ఇచ్చేది యోగ విద్య. ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల కింద పతంజలి మహర్షి నుంచి లోక కళ్యాణం కోసం ఆయన చెప్పిన దాన్ని ఈయన ఆచరిస్తూ నలుగురికి ఆదర్శవంతంగా కాలనీలో ఆయన శిక్షణ పొందిన వారందరూ కూడా అదృష్టవంతులని నేను భావిస్తా. ఇప్పటికీ అందరినీ కూడా ఒక వాక్యం లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే అందరూ ఈ లబ్ధి పొందండి.
ఇందులో వేరే ఆశించి వ్యక్తిగతంగా పొందేది ఏం లేదు. ఆయన వ్యక్తిగతంగా అంటే సంపాదిస్తున్నాడు. ఏం సంపాదిస్తున్నాడు? పుణ్యం సంపాదించుకుంటున్నాడు. డబ్బులు కాదు, పుణ్యం, తృప్తి. నేను నలుగురిని బాగు చేశాను, నలుగురిని ఆరోగ్యవంతంగా తయారు చేశాను, అదే నా తృప్తి. ఆత్మ సంతృప్తితో ధనికుడు ఆయన అందరికంటే. అమ్మా అది వేస్ట్. ఆయన మొదలుపెట్టిన మారథాన్, సైకిల్ మారథాన్ విజయవంతమయ్యి నలుగురు దాన్ని అర్థం చేసుకొని ఆయన పడే శ్రమ ఇంతటిది. ఆయన మన కోసం వచ్చి చెప్తున్నాడు, ఇందులో ఎంతో నిజం ఉంది. ఇక్కడికి వచ్చి పాటించకపోయినా తను ఉన్న ఊరిలోనే దాన్ని పాటించి ఆ లబ్ధి పొంది ఆరోగ్యవంతులుగా అయ్యి వాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సురేందర్ సార్ సైకిల్ యాత్ర చేపట్టారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మీ పిల్లలు కూడా సార్ దగ్గర యోగానా కరాటే నేర్చుకుంటున్నారా? యోగా కరాటే రెండు నేర్చుకుంటున్నారు. రెండు సంవత్సరం నుంచి మాస్టర్ గారి దగ్గర వచ్చి నేర్చుకుంటున్నారు. సో మాస్టర్ దగ్గర ఒక యోగా కరాటే కాదండి, ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తున్నాను. సో మాస్టర్ దగ్గర మా పిల్లలు నేర్చుకుంటున్నది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. సో అది మా బాబుకి చాలా నేర్చుకున్నాడు. సో మార్నింగ్ లేవడము ఇది డైలీ ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. సో పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడము, సో అవన్నీ బాగా నేర్చుకున్నాడు. సో నాకు ఒక బాబు పాప ఉన్నారు. సో ఇప్పుడు బాబు నేర్చుకుంటున్నాడు. సో తర్వాత ఇప్పుడు పాపను కూడా జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. ఆడపిల్లలకు కరాటే విద్య అనేది ఈ జనరేషన్లో ఒక ఇంపార్టెంట్ లాగా అయిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు నాకు పాప ఇప్పుడు 4.5 years పాప. సో బాబు ఉన్నప్పుడు నాకు అంత కరాటే వాటి గురించి నాకు అంత ఎక్కువ తెలీదు. సో నాకు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత, నాకు ఒక ఆడపిల్ల తల్లిని అని వచ్చిన తర్వాత నాకు అసలు మా పాపను బయటకు వెళ్ళి పంపించాలి అని అంటే నాకు చాలా భయం వేస్తుంది ఇంటికి రావాలంటే. సో ఏంటంటే బయటకు వెళ్ళిన అమ్మాయి అది చిన్న పాపన పెద్దవాళ్ళ వయసు ముసలి వాళ్ళన్నా ఉన్నట్టు లేదు ఇప్పుడున్న జనరేషన్లో. అసలు వయసు తేడా లేకుండా అఘాయిత్యాలు చాలా ఇప్పుడు మనం న్యూస్లో రెగ్యులర్గా చూస్తున్నాము. చిన్న పిల్లలు 9 months బేబీ ఎప్పుడు జరిగింది. అటువంటి మనుషులు ఉన్నప్పుడు మన పిల్లలకు మనము ఎన్ని రోజులని భయపడతాం? మన పిల్లలకు ఎన్ని రోజులని మన పిల్లలకు మనం కాపలాగా వస్తాము, ఎన్ని రోజులు మనము. సో వాళ్ళంతటా వాళ్ళు కూడా బయటకు వెళ్ళి తిరిగి రావాలి అని అంటే మనకు ఏదో ఒక కరాటే కానీ ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉండాలి.